16వ శతాబ్దంలో రోమ్లో క్యాథలిక్ చర్చి పూర్తి అధికారాలను కలిగి ఉండేది. బైబిల్పై, క్రైస్తవ్యంపై సర్వ హక్కులు తమకే కలిగి ఉన్నట్టుగా బైబిల్ బోధనలు చేసే అధికారం కేవలం క్యాథలిక్ మత పెద్దలు మాత్రమే కలిగి ఉండి ఇతరులకు బైబిల్ని చదివే అవకాశం కల్పించేవారు కాదు. వారు చెప్పిందే వేదం కాదన్న వారిని దైవద్రోహులుగా చిత్రీకరించేవారు. ఆ క్రమంలోనే జర్మన్ తత్వవేత్త అయినటువంటి మార్టిన్ లూథర్ 1507లో రోమన్ క్యాథలిక్ చర్చిలో బోధకుడిగా నియమితులయ్యారు. కానీ మార్టిన్ లూథర్ అందరిలా బైబిల్ని క్యాథలిక్ కోణంలో కాకుండా పూర్తి పరిశోధనాత్మక దృక్పథంతో చూసి పరిశీలన చేసి నాటి మత పెద్దలు బోధిస్తున్నది తప్పు అని చెప్పాడు. బైబిల్కి విరుద్ధంగా ఉన్న వారి అధికారాలు, బోధనలను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేశాడు. అలా అప్పుడు ప్రారంభమైందే ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం. దీనిలో భాగంగానే 95 థీసిస్ అనే రచనలు చేసి నిత్య జీవం క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది, రోమన్ మత పెద్దలు కేవలం దేవుని సేవకులు మాత్రమే, వారు మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా ప్రకటించుకుంటున్నారు, ఇది అవాస్తవం అని చెప్పాడు.